నరసింహాచారి గారు నమస్కారం. 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 పూజ్య అప్పాజీ వారు మన ఇప్పుడు దగ్గర ఉన్నారు. స్వామీజీ ఉన్నారా? స్వామీజీ ఉన్నారు. నేను స్వామివారికి ఈ ఫోన్ ఇస్తున్నాను. ఓకే ఓకే. నరసింహాచారి గారు ఎట్లా ఉన్నారండి? బాగున్నాం స్వామి. నమస్కారం. నమస్కారం. అది కన్ఫ్యూషన్ ఏమి వచ్చిందో ఎప్పుడో చెప్పినటువంటిది కన్ఫ్యూషన్ ఈ పంచతంత్ర కథల్లో ఉండే మాదిరిగా అది అట్లానే చెప్తారు అనే విధంగా వచ్చింది. రెండోది 150 ఆలయాలు నేను కట్టిన తర్వాత విశ్వకర్మ లేనిది నేను ఏదీ లేదు. రెండోది యజ్ఞంలో కూడా వాళ్ళ పూజ వాళ్ళది ఉపయోగించుకుంటున్నాను. శంకుస్థాపనలో కూడా వాళ్ళని ఉపయోగించుకుంటున్నాను. రెండవది నాకు 30 ఏళ్లుగా ఒక ఫ్యామిలీ నా దగ్గరే ఉండి నాకు అన్నం కూడా వాళ్లే చేసి పెడుతూ ఉంటారు. విశ్వకర్మ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి ఫ్యామిలీ అది. యజ్ఞంలో కూడా విశ్వకర్మ బ్రహ్మని ఆరాధన చేసేటువంటి ఒక పద్ధతి కూడా ఇప్పటికీ ప్రతి నిత్యము నేను చేస్తూనే ఉంటాను. అదైన తర్వాత యజ్ఞం చేయటం కూడా ఆ యజ్ఞం ఇప్పుడు కూడా ఎవరికైనా పిల్లలకి చెప్తూ ఉంటా, మీరు చెవు పోగులు కుట్టించుకోవాల్సిందే, సంప్రదాయం ఉంటే మీకు ఏ రోగము రాదు, తర్వాత మీరు ఆభరణాన్ని పెట్టుకోవచ్చు, వదిలేసేయచ్చు. అది కూడా నేను చెప్తూ ఉంటా. మా పిల్లలకి అందరికీ చెవు కుట్టించుకుని పెద్దవాళ్ళకు మీరు చూస్తే తెలుస్తుంది మీకు. అందరూ చెవు పోగులు కూడా ఉంటాయి మనకు. అటువంటిది విశ్వకర్మ బ్రహ్మ అంటే మాకు చాలా ఇష్టం. విశ్వకర్మ బ్రహ్మ ప్రతి ఒక్క చోట్లోనూ మేము ఆలయ స్థాపన సందర్భంలో కూడా కుంభాభిషేక సందర్భంలో కూడా ఆరాధన చేసే పద్ధతి ఒకటి ఉంది. ఆ కథా సందర్భంలో ఆ వ్యక్తిని గురించి చెప్పినటువంటిది కానీ కులవృత్తిని కానీ ఈ యొక్క కర్మ జీవులకైనటువంటి బ్రహ్మ విచారమైనటువంటి స్వర్ణకారులకు కానీ స్వర్ణ బ్రహ్మలకు కానీ స్వర్ణ బ్రాహ్మణులకు కానీ నేను మాట్లాడినటువంటి మాట కాదు అనటానికి మళ్ళీ మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇంకొక వీడియో కూడా మీకు చేసి పంపటం జరుగుతుంది. నన్ను వచ్చి మీరు చూడొచ్చు నాన్న, ఏం తొందర లేదు. సంతోషం స్వామి. అయితే ఏందంటే ఇక్కడ ఏమైపోయిందంటే ప్రత్యేకంగా అది స్వర్ణకారులను ఉద్దేశించి ఏదో కార్పొరేట్ జ్యువెలర్ షాప్ల వాళ్ళ దగ్గర గురూజీలు డబ్బులు తీసుకొని స్వర్ణకారులను దెబ్బతీయడానికి, వాళ్ళ వృత్తి దెబ్బతీయడానికి అన్నట్టుగా మొన్న గరికెపాటి గారు కూడా మాట్లాడింది, ఎప్పుడో మాట్లాడిన వీడియో అది. ఈ యూట్యూబ్లలో ఏమైతుందంటే ఎప్పుడో మాట్లాడింది ఎప్పుడో బయటకు వస్తుంది. వచ్చి ఏందంటే ఇప్పటికే కార్పొరేట్ జ్యువెలర్ షాప్లు అయిపోయి, పెట్టుబడి వ్యవస్థ అయిపోయి, స్వర్ణకారులకు గాని విశ్వకర్మలకు గాని కుల వృత్తులు దెబ్బతిన్నాయి. మొత్తము దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు స్వర్ణకారులు, పనులు నడవక అప్పుల పాలయ్యి. ఇది ఏమైపోతుంది అంటే మీలాంటి స్వామీజీలు ఈ రకంగా మాట్లాడడం వల్ల ఈ విన్న జనాలు ఏమనుకుంటారు అంటే యూట్యూబ్ లో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియో ఒక 6600 మంది చూశారు. అదేమైపోతుంది, నిజమేనేమో స్వర్ణకారులు దొంగలనేమో అన్నట్టుగా ఉంటది. ఇప్పుడు మీరు పెద్దవారు, మిమ్మల్ని బాధ పెట్టడం మాకు కూడా ఇష్టం ఉండదు. కానీ ఎట్లుంటదంటే మాకు కుల వృత్తులు నశించిపోయి మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. ఏంది స్వామీజీలు ఏంది, ఇప్పుడు డైరెక్ట్ గా స్టార్టింగ్ లోనే మీ ఫోన్ నెంబర్ ఉంటేనేమో మీతో మాట్లాడే వాళ్ళం మేము. ఇప్పుడు మన విశ్వకర్మ టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయిన తర్వాత, అది మీ దృష్టికి వచ్చిన తర్వాత మీ వాళ్ళు చేయడము, మీరు నిన్న కాల్రో నుండి ఒక వీడియో చేసి పంపించడము, అది కరెక్ట్ గా అనిపించలేదు దత్త. ఎందుకంటే కించపరిచింది ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళతో క్షమాపణ చెప్పించుకోవడం మా ఉద్దేశం కాదు, మాకేం ఇష్టమేం ఉండదు. ఎందుకంటే కుల వృత్తులు నశించిపోయినాయి స్వామి, మొత్తము కుల వృత్తులు నశించిపోయి. దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు ప్రతి ఒక్క బీద వాళ్ళకు కూడా కొన్ని వేల మాంగళ్యాలు వాళ్లే చేయాలా, మిషన్ కట్టుకు ఉండకూడదని నేను చెప్తూనే ఉంటా. రెండవది పిల్లలు కూడా పోగులు కుట్టించుకోవాల్సిందే, మీరు వాళ్ళ చేయి తగిలితే బాగుంటుంది అని చెప్పడం ఒకటే అవుతున్నది. అందుకని ఇక్కడ విశ్వకర్మ బ్రహ్మకి ఎప్పుడూ నమస్కారం మేము చేస్తూనే ఉంటాం. ఆ విశ్వకర్మ బ్రహ్మకు క్షమాపణ కూడా నేను చెప్తున్నాను. విశ్వకర్మ వృత్తి చేసేటువంటి విశ్వకర్మ బ్రాహ్మణులకు కూడా క్షమాపణ నేను చెప్తున్నాను. అటువంటివి ఇంకా రాకోకుండా నేను చూసుకుంటాను. రెండవది నేను మాట్లాడటం కూడా బాగలేదేమో అని అనిపిస్తుంది, ఎక్కువ మాట్లాడకూడదని. ఇంతవరకు మాట్లాడిన దానికి విశ్వకర్మ బ్రాహ్మణులు, ఎందుకంటే ప్రతినిత్యం యజ్ఞం చేసేది వాళ్ళ నుంచే నేను ప్రారంభం చేస్తాను. మరి శంకుస్థాపన వాళ్ళ నుంచే ప్రారంభం. కలశాభిషేకం చేసేటప్పుడు వాళ్ళు కలశం పెడితేనే నేను కలశాభిషేకం చేసేది. 200 ఆలయాలకి వాళ్ళ యొక్క శంకుస్థాపనతోనే ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరము
4,000 5,000 మాంగళ్యాలు వాళ్ళతోనే తయారు 400 ఫ్యామిలీలు. మీరు కర్ణాటకానికి వస్తే మీరు చూడవచ్చు. 400 ఫ్యామిలీలు ఎప్పుడు కూడా నా దగ్గర వస్తూ ఉంటారు. రెండవది, ఈ కరోనా సందర్భంలో 200 నుంచి 2,000 ఫ్యామిలీల వరకు కూడా వాళ్లకు ధాన్యము అంతా కూడా వండుకునేటువంటి ధాన్యం అంతా నేను పంపించడం జరిగింది. ఆ విశ్వకర్మ బ్రాహ్మణులే నా దగ్గర ఎన్నో రోజులు అన్నం చేసి పెట్టింది ఆవిడ, లక్షమ్మ అని చెప్పేసి ఆవిడ పేరు. వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ నా దగ్గరనే ఉంటారు. వాళ్ళు నాకు విశ్వకర్మ అంటే ఒక బ్రహ్మలాగా, చతుర్బ్రహ్మలాగా. ఎందుకు విశ్వకర్మ బ్రహ్మణే నమః అని ప్రారంభం చేసుకుంటాం యజ్ఞంలో కూడా. యజ్ఞం చిలికేటప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటి యజ్ఞ అరణిని కూడా దగ్గర పెట్టుకొని చేయటం నాకు చాలా సన్నిహితమైనటువంటి వాళ్ళు. అది ఎక్కడో ఏ సందర్భంలోనో వచ్చినటువంటిది, ఎప్పుడో 30-40 ఏళ్ల కిందట చేసినటువంటి వీడియోను బయటికి తీసి దాన్ని అటు ఇటు చేసినటువంటిది నాది. మళ్ళీ నేను విశ్వకర్మ బ్రాహ్మణ రూపమైనటువంటి విశ్వకర్మ వృత్తులందరికీ ఇంకా మంచిది. ఎందుకంటే దగ్గర ఇంకా నేను రావటానికి ఇంకా ఎక్కువ నేను ప్రచారం చేసి పెడతాను నా బ్రాహ్మణ. సంతోషం గురువు గారు. మీకు ఎందుకంటే మీకు స్టంత్ కూడా అయిందని తెలిసిన తర్వాత నాకు బాధ అనిపించింది. గురువు గారు ఏంది పాపం స్టంట్ పడ్డదంట, 4 స్టంట్ వేశారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నదే ఎక్కువ. అదే నాకు మిమ్మల్ని బాధ పెట్టడం కూడా ఇష్టం లేదు నేను వీడియో చేసి. ఎందుకంటే నాకు ఇక ఆవేశం తట్టుకోలేకపోయినా గురువు గారు అది విన్న తర్వాత. దగ్గర వచ్చి ఏం కావాలనో మంచి కార్యక్రమాలు మనం చేసుకుందాం. తప్పకుండా చేద్దాం గురువు గారు. మీరు స్వామి మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చి దర్శనం చేసుకోండి నాన్న, వచ్చి చూడండి. వెళ్ళినా ఈ రోజు నేను ఆశ్రమానికి వచ్చినాను, మీరు నిన్నే వెళ్ళారంట. నేను నిన్న వస్తే మీరు కలిసేవాళ్ళు. నేను ఆశ్రమానికి వెళ్ళినాను. చాలా సంతోషం. వచ్చి నన్ను కలసండి. మీరు కలిస్తే ఇంకా ఆ విశ్వకర్మ ఛానల్ ఇంకా ఎక్కువ మనం ప్రచారం చేసుకుందాం. అంతే. తప్పకుండా గురుగారు. మిమ్మల్ని బాధ పెట్టడం మాకేమి ఇష్టం లేదు, కానీ అది యూట్యూబ్ లో నుంచి తొలగించిపించండి గురుగారు, తీసేపియండి అది స్వామి. అది ఎవరిదో ఛానల్ మీకు తెలిసిన వాళ్ళదా మరి ఎవరు పెట్టారు అది? చూడండి. జై గురుదత్త. మీ ఫ్యామిలీకి అంతా స్వామి ఆ విశ్వకర్మ బ్రహ్మరూపమైనటువంటి స్వామి అనుగ్రహించి చేస్తున్నాడు. జై గురుదత్త. ఉంటున్నా. సంతోషం గురుగారు. సంతోషం. నరసింహాచార్య గారు అన్న, మనతో పాటు ఇప్పుడు ఏపీ శ్రీకాంత్ ఆచార్య గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా స్వామివారి సన్నిధిలో ఉన్నారు. ఆయన కూడా ఒకసారి మాట్లాడతారు. మీకు ఇవ్వండి. ఆచార్య గారు. అన్నా జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. స్వామివారు చాలా అసలు మనకు కూడా పెద్దవారు. అదే జరిగింది. చాలా ఆయన బాధ ఇదితో మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం స్వామి. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇది ఇంతటితో మనం క్లోజ్ చేద్దాం. తెలంగాణ చేస్తాను నేను, ఖచ్చితంగా చేపిస్తాను. అంతా కూడా ఇక్కడ మేము మాట్లాడతాం. నమస్కారం. మాట్లాడండి సోదరా. అన్నా అది యూట్యూబ్ లో ఎవరు పెట్టారో చూడండి అన్న కొంచెము. అది ఎవరి ఛానల్ మరి ఒక్కసారి మనం చూసి దాన్ని చేపిద్దాం. తీసేస్తే సరిపోతుంది అట్లనండి. నేను రామస్వామి మాట్లాడుతున్నాను, చేపిద్దాం. గురువు గారి దగ్గర మాట్లాడతాం. రైట్ సోదరా. థ్యాంక్ యూ. మేము స్వర్ణకారుల విషయంలో చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకుంటున్నాం. స్వర్ణకారుల రూపంలో ఉన్న దత్తుడిని క్షమించమని క్షమాపణ కోరాం అని చెప్పిన దానికి కొందరికి తృప్తి కలగలేదు. అందువల్ల స్వర్ణకారుల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమించమని స్వర్ణకారులందరినీ కోరుతున్నాం. స్వర్ణకారులంటే నాకు చాలా ఇష్టం. మీరు నన్ను క్షమించండి, చిన్న బిడ్డలాగా నన్ను క్షమించండి. ఇక మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. ఇక నేను మాట్లాడను కావాలంటే చక్క భజనలు చేసుకొని ఆనందంగా ఉంటా. భజనలు చేసుకుంటూ ఉంటా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మీ అందరికీ మంచిది. కానీ క్షమించండి, మంచి హృదయంతో మీరంతా నన్ను క్షమించండి. మళ్ళీ సభాముఖంగా నేను కోరుతున్నా.